ఈ మధ్య మా అపార్ట్మెంట్లో ఇలా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెడుతున్నారు. అంతకుముందు వీడియోస్‌లో కూడా చూపించున్నాను కదా! కార్పెట్ తీసుకున్నామని, మ్యాట్స్ తీసుకున్నామని చెప్పేసి. ఈసారి అయితే ఇలాగా స్టీల్ సామాన్ల అంగడి అయితే పెట్టున్నారనమాట. ఇక్కడ ఎక్స్‌చేంజ్‌లో తీసుకుంటారు. అంటే మన ఇంట్లో ఏమైనా పాత పడిపోయిన వస్తువులు, యూజ్ చేయని వస్తువులు, కోటింగ్ వెళ్ళిపోయిన నాన్ స్టిక్‌వి ఏదైనా ఇంకా ఏమి ఇచ్చినా కూడా తీసుకుంటారనమాట. ఓన్లీ స్టీల్‌వనే లేదు. మన దగ్గర ఏదైనా ఇట్లా పాత పడిపోయిన వస్తువులు ఉంటే కనుక అవి ఇచ్చేసినామంటే కొద్దిగా ప్రైస్ అనేది తగ్గిస్తారనమాట. వీళ్ళ దగ్గర స్టీల్‌వే కాకుండా ఐరన్ కడాయిస్, పాన్స్ ఇవంతా ఉన్నాయన్నమాట. ట్రైప్లే ఇవి ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి కదా! అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చలైతే భోగి తర్వాత తగ్గుతుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాం కానీ అసలు ఏమాత్రం తగ్గలేదు. ఇది నేను మార్నింగ్ లేయగానే తీశానన్నమాట. అరౌండ్ 8:00, 9:00కి. ఇక్కడ చూసారా మొత్తము చలికి ఏమైపోద్దంటే ఐలాండ్ గ్లాసెస్ ఇలా వాటర్ పట్టేస్తాయన్నమాట. ఆ తర్వాత ఒక 11:00, 12:00కి ఎండిపోతది అదంతా కూడా. ఇక్కడ ఇంత చలి ఉంటుంది కాబట్టి మంచి రెస్టారెంట్స్‌లో అంతా ఇలాగా ఫ్యాన్ లాంటి హీటర్స్ పెట్టుంటారనమాట. సో దాంట్లోంచి వేడి గాలి వస్తుంది. బాగా వార్మ్‌గా ఉంటుందన్నమాట. మీరెప్పుడైనా ఇలాంటి హీటర్స్ చూసారా అని కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఇవాళ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి అయితే కొద్దిగా రైస్, ఎగ్ బుర్జీ లాగా చేసి బీన్స్ అండ్ ఆలూ ఫ్రై అయితే చేసుకున్నాను. మీ లంచ్ ఏంటి?